ఏంటిది మాకేంటిది అంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఒక రోజు లంచ్కి 2000 పైగా ఖర్చు అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? బట్ అదే లంచ్ని 50% ఆఫర్లో 1000 రూపీస్కే దొరుకుతుందంటే డెఫినెట్లీ మిస్ అవ్వరు కదా. దేవుడున్నారా? నేను మాట్లాడుతుంది కొమటోస్ మ్యారియట్. ఇది ఒక ప్రీమియం హోటల్లో బఫే. ఇది ఒక 5 స్టార్ బఫెట్ లంచ్, చాలా లగ్జూరియస్ బఫెట్. ఇక్కడ ఏం ప్రత్యేకత, అసలు ఈ రేట్ వర్తా కాదా, ఈ వీడియోలో మెనూ వెరైటీ, స్పెషల్ డిషెస్, ప్రైస్ బ్రేక్ డౌన్, అలా బుకింగ్ డీటెయిల్స్, ఎలా చేసుకుంటే 50% ఆఫ్లో వస్తుందో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నార్మల్ గా మనం లంచ్ చేసేటప్పుడు 5 to 10 ఐటమ్స్ ఉంటే చాలు, చాలా అనుకుంటాం. అలాంటిది 50+ వెరైటీస్ చూస్తే చాలు, కడుపు నిండిపోద్ది అన్నట్టు ఉంటుంది మెనూ. ఈ వీడియోలో మీరు కూడా చూడొచ్చు. స్టార్టర్స్, సూప్, సలాడ్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఇందులో నచ్చిన పార్ట్ ఏంటంటే ప్రతి ఐటెం కూడా పర్ఫెక్ట్ గా హెల్దీ వేలో కుక్ చేశారు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్, ఎక్కువ మసాలా అలాంటివి అయితే నేను చూడలేదు. ప్రతి ఐటెం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి 5 స్టార్ ప్రీమియం బఫెట్ టేస్ట్ చేయాలనేటప్పుడు ప్రైస్ దగ్గర వెనకాడడానికి చాలా కష్టం అండి. ఎందుకంటే లంచ్ బఫెట్ 2100 పర్ పర్సన్. అలానే వీకెండ్స్లో అయితే మరొక 200-300 ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ లంచ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు కూడా సేమ్ ప్రైజే. నేను నా డైనింగ్ ఎక్స్పీరియన్స్ని ఈజీ చేయడం కోసం స్విగ్గీ 1లో ప్రీ బుక్ చేసుకున్నా. ఇలా చేయడం వల్ల అయితే నాకు ఫ్లాట్ 50% ఆఫర్ వచ్చింది. సో నాకైతే పర్ పర్సన్ 1050 రూపీస్ పడింది ఈ ప్రీమియం లగ్జరీ బఫెట్. అండ్ నేను ట్రై చేసేటప్పుడు స్విగ్గీ 1లో 50% ఆఫ్ ఉంది. అండ్ మేబీ జొమాటో అండ్ ఈజీ డైనర్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. బట్ 50% కన్నా తక్కువైతే ఆఫర్ దొరకదు. బట్ మీరు 50% ఆఫ్లో కానీ ఈ బఫేని టేస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ వర్త్ డీల్ అని చెప్పుకోవాలి. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మా, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మా, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మా. అండ్ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు బఫెట్ ధర ఎందుకు అంత ఖర్చు ఈ 5 స్టార్ రెస్టారెంట్లో? నాలాంటి డౌట్ మీకు కూడా ఉంది కదా. నిజానికి 5 స్టార్ హోటల్స్లో ప్రీమియం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఆయిల్ నుంచి స్పైసెస్ వరకు ప్రతిదీ కూడా బెస్ట్ క్వాలిటీ యూస్ చేస్తారు. అందుకే టేస్ట్లోన హెల్దీగా ఉంటుంది. అందుకే ఈ 5 స్టార్ బఫెట్స్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలానే అంతర్జాతీయ చెఫ్లు తయారు చేసే స్పెషల్ డిషెస్, లగ్జరీ యాంబియన్స్, ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అండ్ నార్మల్ హోటల్స్లో ఈ హోటల్స్లో టేస్ట్ చేసేటప్పుడు ఈ సర్వీస్ని మాత్రం మనం మర్చిపోలేం. అలానే వెరైటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, మిడిల్ ఈస్టర్న్ ఫుడ్ ఇలా చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. అండ్ కొన్నిసార్లు అయితే ఆప్షన్స్ తక్కువైనా కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వల్ల డెఫినెట్లీ ప్రతి పైసా కూడా వర్త్ అనిపిస్తుంది. ఫైనల్లీ నా రివ్యూ ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే అదిరిపోతుంది. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. లగ్జరీ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మీరు మర్చిపోలేరు. అలానే నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కాస్త ధర ఎక్కువ, కానీ స్పెషల్ డేస్లో బాగానే ఉంటుంది. ప్రీ బుక్ లేకుండా వెళ్ళినట్టయితే చాలా టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. అలానే నేను వెళ్ళేటప్పుడు నాకైతే మటన్ కర్రీ సర్వ్ చేయలేదు, అయిపోయిందని చెప్తున్నారు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అండ్ మీరు వెళ్ళేటప్పుడు అలా కాకూడదని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, అర్థమైంది. మీరు నాలానే ఫుడ్ లవర్ అయితే లగ్జరీ అనుభూతిని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్. బర్త్డే, యానివర్సరీ, ఎనీ స్పెషల్ డేకి ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.